హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. యవ్వనంగా ఉండాలనుకున్న వాళ్ళు రోజు ఒక 4 తిన్నట్లయితే ఇవి యవ్వనంగా ఉంటాము. మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. గ్యాస్తో ఏమాత్రం పని లేకుండా చేసుకునే ఈ ఉసిరికాయ క్యాండీస్ను మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఉసిరికాయలు 1/2 కిలో, చక్కెర 150 గ్రామ్స్, ఉసిరికాయలను ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న వీటిని ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోండి. ఉసిరికాయలు ఏమాత్రం తడి లేకుండా చూసుకోండి. వీటిని ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు పెట్టినట్లయితే తడంతా పోతుంది. వీటిని ఇలా ఒక ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకొని మూత మూసి డీప్ ఫ్రిడ్జ్లో 4 రోజులు పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో 4 రోజులు పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టిన ఉసిరికాయ డబ్బాను 4 రోజుల తర్వాత తీసి బయట పెట్టండి. వీటిని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చేత్తో పట్టుకోగలిగినంత చల్లగా ఉన్నప్పుడు వీటిని తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా వీటిని సపరేట్ చేసుకోండి. ఈ విత్తనాన్ని తీసివేయండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా కట్ చేసుకోండి. చలికాలంలో దొరికే వీటిని ఇలా చేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. రోజు ఒక 4 తిన్నట్లయితే యవ్వనంగా ఉంటాము. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. వీటిని పిల్లలు, పెద్దలు అందరూ తీసుకోవచ్చు. చలికాలంలో తక్కువ దొరుకుతాయి కాబట్టి వీటిని ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇలా చేసుకున్న వాటిని తినడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇలా సపరేట్ చేసుకున్న వాటిని ఒక గాజు బౌల్లోనే పెట్టుకోండి. ప్లాస్టిక్ డబ్బా కానీ లేదా స్టీల్ డబ్బా కానీ వాడవద్దు. కేవలం గాజు బౌల్లో మాత్రమే పెట్టుకోండి. ఇలా సపరేట్గా చేసుకున్న వాటిలోకి చక్కెర వేసుకొని దీన్ని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చక్కెర వేసిన తర్వాత ఒక 3 రోజుల పాటు రోజుకొకసారి కలుపుకోవాలి. చక్కెర వేసి కలుపుకున్న తర్వాత దీని మీద ఒక పల్చటి క్లాత్ పెట్టుకోవాలి. దీన్ని రోజుకొకసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఈ చక్కెర అంతా కరిగి ఉసిరికాయలు పీల్చుకుంటాయి. చక్కెర అంతా కరిగి ఉసిరికాయలు బాగా పీల్చుకునేంత వరకు వాటిని రోజుకొకసారి కలుపుతూ ఉండాలి. ఇలా 3 రోజులు కలుపుకోవాలి. వీటిని వీడియోలో చూపించినట్లు రోజుకొకసారి చెక్క గరిటెతో కలుపుకోండి. గ్యాస్తో పని లేకుండా చేసుకునే వీటిని రోజు తీసుకున్నట్లయితే ఆరోగ్యం కూడా బాగుంటుంది. రోజుకొకసారి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలా 3 రోజుల పాటు కలుపుకోవాలి. చక్కెర అంతా కరిగి ఆ ఉసిరికాయలంతా పీల్చుకుంటాయి. చక్కెరను పీల్చుకుంటాయి. దీని మీద ఇలా ఒక పల్చటిది కప్పి పెట్టుకోవాలి. ఇలా ఒక కర్చీఫ్ను ముయ్యడం వల్ల ఇందులో దుమ్ము ధూళి పడకుండా ఉంటుంది.
ఇలా బట్ట కట్టి దీన్ని పక్కన పెడదాం. రోజుకొకసారి ఇలా కలుపుతూ ఉండాలి. మూడు రోజుల తర్వాత చూడండి, చక్కెరంతా పీల్చుకొని ఎంత బాగున్నాయో. వీటిని ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఒక్కొక్కటిగా తీసి ఆరబెట్టుకోండి. గ్యాస్తో ఏమాత్రం పని లేకుండా ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి ఉసిరికాయ క్యాండీస్ను. ఇలా బాగా ఆరిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని వీటిని ఎండలో పెట్టుకొని బాగా ఎండిన తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. వీటిని 1-2 తిన్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటాయి. మీరు కూడా ఈ ఉసిరికాయ క్యాండీస్ను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.